నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకు పెళ్లి వరకు నేను చాలా హ్యాపీ పర్సన్ మేడం. నాకున్న దాంతో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు ఇది లేదు నేను ఏ రోజు ఫీల్ అవ్వాల. మా నాన్న ఇచ్చిన దాంతో, మా నాన్న ఉన్న దాంతో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు పెళ్లి రోజు నుంచి స్టార్ట్ అయింది మేడం. ఈ రోజు వరకు అది సాగుతూనే ఉంది. మా ఇంటికి రాకపోతే మీ అమ్మాయిని ఈ రోజుతో మీ ఇంటికి పంపించను, ఇదే ఎండింగ్ చూసుకోండి. ఎందుకట్లా తెలీదు మేడం. నాకు మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకోలేదు కదా మేడం. మాకు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి నాకు తెలీదు. మా అత్తగారింటికి వెళ్ళాను. అక్కడ వారం రోజులే ఉన్నాను మేడం. అక్కడ కూడా వాళ్ళు ఏదో గొడవ పడ్డారు. నన్ను ఒక రూమ్లో పెట్టారు. వెళ్ళింది కొత్తగా వెళ్ళాను. జూలై 12th వెళ్ళాను. ఇంట్లో ఏ సామాన్ లేదు మేడం బ్రతకడానికి. ఏది వాళ్ళు తీయించలేదు. నా గోల్డ్ తీసి ఆ రోజు ఇచ్చేసారు అతనికి. నా భర్త అన్న ఫీలింగ్ నాకు ఎక్కడ కలగలేదు. నన్ను తీసుకెళ్లే ఉద్దేశం కాదు మా అత్తమ్మ కానీ, పంపించే ఉద్దేశం మా అమ్మ నాన్న కానీ, నన్ను తీసుకెళ్లాలని మా ఆయన కానీ ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటికే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు డిఫరెన్సెస్ ఉన్నాయా? లేదు సార్, చాలా బాగుండే వాళ్ళం. అసలు ఇక్కడ సాంప్రదాయం లేదు, ఒక పద్ధతి లేదు. ఏదో తూతూ మంత్రంగా బొమ్మల పెళ్లి చేసి అతని దారి అతను వెళ్ళిపెట్టిన అడిగే మనిషే లేడా ఎవరు? లేరు సార్. ఐదు 500 మందిలో వచ్చిన పెద్దలు ఉంటారు. వాళ్ళు ఎవడో ఆశీర్వదించలేదండి, ఎవరో ఏంటి జీలకర్ర బెల్లం పెట్టుకోలేదండి, ఎవరో నాకు భోజనం పెట్టలేదండి, స్టేజ్ మీద నన్ను ఒక్కదాన్నే వదిలేశారు. ఇవన్నీ కొంచెం అబ్నార్మల్. ఎందుకంటే మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, డాక్టర్స్ అంతా వచ్చి ఉంటారు, మీ కొలీగ్ డాక్టర్స్. ఆ ఎంటర్టైన్మెంటే సరిపోతుంది. మీరు డిప్రెషన్లో బాధలో ఉన్నారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ టైంకి. అంటే వీళ్ళందరూ చేసిన బిహేవియర్ వల్ల భూప్రపంచంలో ఒప్పుకోకపోయినా తల్లి అక్క అయితే మీ ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అక్కడ మిస్ అయ్యింది. 2008 నుంచి 16 ఇప్పుడు 16-17 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో మీరు చెప్తున్నవి ఏవి కూడా ఆ ఫోటోల్లో టాలీ అవ్వకపోతే మీరు చెప్పేదంతా కొట్టుకుపోగా మీకు సైకలాజికల్ ప్రాబ్లం అని ప్రూవ్ అవుతుంది. నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.